నాగు ఓం భగవతే దేవి నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా నేను చెప్పేది ఏమిటంటే, రోజు పెడుతున్నాను వీడియోలు రకరకాలైన పూలతో ఆ దేవతల్ని చక్కగా నేను తృప్తి పెట్టి వాళ్ళని మిమ్మల్ని కూడా మీ కుటుంబాన్ని కూడా చక్కగా వాళ్ళు ఆకర్షించుకొని చక్కగా మిమ్మల్ని కూడా సరదాగా పచ్చగా ఉంచాలని సకల దేవతలను వేడుకుంటున్నాను. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్యోతులు ఎలా వెలుగుతుంది, ఎలా ఉంది పచ్చదనం, ఇదే పచ్చదనంతో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఊరున పేరుని కూడా చెప్తున్నాను. చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, దాంట్లో లాసిపోవటం లేదు, పంట పొలాల్లో లాసిపోవటం లేదు, ఎంత చేసినా కూడా మేము ఎక్కి రావట్లేదు అంటూ ఉంటారు. అంటే ధనం ఉండలేదు, మాకు ఆరోగ్య రీత్యా తేడా ఉన్నాయి అంటూ ఉంటారు. అలాంటిది మీ విధిరాతలో రాసి ఉందా, లేకపోతే మధ్యలో ఏదన్నా ఆకర్షణ, ఎవరన్నా ఏదన్నా మీకు సిల్లింగ్ చేతబడినట్టు చేశారా, ఇలాంటి ఏదన్నా అనుమానాలు ఉంటే నాకు ఎమ్మటే ఫోన్ చేయండి. నేను భార్యాభర్తలు విడిపోయినా కలుపుతాను. మీ పైన ఎన్నాళ్ళ నుంచో శుద్రశక్తి పూజలు పాకుతూ ఉంటాయి. ఒకళ్ళు రాలిపోతే ఒకళ్ళు అట్లా వీళ్ళకి బాగనుకోండి, ఇంకొకళ్ళ బాగా అట్లా క్షీణించిపోయి చాలా దెబ్బ అయిపోతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను ఎమ్మటే నేను రమ్మన్నా వస్తాను, మీరే రమ్మన్నా రావాల్సిందే. నాకులాగా యూట్యూబ్లో చెప్తున్నారు చాలామంది, అలా చెప్పలేదు చూసారా. నేనంత డేర్గా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడికి రండి, నేను ఎంతమంది ప్రాణాలు కాపాడానో కూడా మీకు చూపిస్తాను. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటిలే అనుకోమాకండి. నేను చెప్పేది ఒరిజినల్ సిద్ధాంతం, వేదాంతం కాదు, రాసుకొని చెప్పటాలు అలాంటిది కాదు. నా గురువు నేను 6వ అతను 5 గురు దగ్గర విద్య పొంది 1 2 3 4 5 6వ గురువుజీ నేను. అలాగే 6 తలంతరాల మట్టి నాకు ఈ బోధించారు. నేను మీకు ప్రాణాలతో కాపాడేసి సకల దేవతలను వేడుకొని మీ ఇంటి మీద కానీ మీ ఒంటి మీద ఎలాంటి చెడుపేరు లేకుండా మీ కుటుంబం పచ్చబడిలా చేసే శక్తి నా దగ్గర ఉంది. అలాగే జై నాగు. అలాగే యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలండి. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి రత్తయ్య గారు, వాళ్ళ ఆత్మ ఇంకా భూమి చేయాలని కోరుకున్నాను. జై నాగు.